నల్గొండ జిల్లాలో చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. కళ్యాణ మహోత్సవానికి తిలకించేందుకు భక్తజనం పోటెత్తారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నల్గొండ జిల్లా నారికెటపల్లి మండలం చెరువుగట్టులో కొలువై ఉన్న శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకైతే స్వామివారి కళ్యాణం అయితే అత్యంత వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ముందుగా అయితే ఆలయ ప్రధాన మండపంలో ఉన్నటువంటి స్వామివారి ఉత్సవమూర్తులను ఇక్కడ ప్రత్యేకంగా అలంకరించినటువంటి మండపంలోకి తీసుకువచ్చి ఊరేగింపులాగా తీసుకువచ్చి అక్కడ మండపంలో కొలువై తీరిందా అక్కడ ఏర్పాటు చేసి ఆ మండపంలో స్వామివారికి అమ్మవారికి అయితే కళ్యాణోత్సవం అయితే ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా భారీగా భక్తులైతే కూడా ఈ కళ్యాణం తిలకించడానికి వచ్చారు. సుమారు 50,000 నుంచి 1,00,000 మంది కూడా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటూ కూడా ఇక్కడ అధికారులు చెబుతున్నారు. అయితే స్వామివారిని దర్శించుకోవడానికి ముడుపులు చెల్లించుకోవడం కూడా అయితే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అదేవిధంగా స్వామివారికి తలంబరాల బియ్యం కూడా చెల్లించడానికి అయితే క్యూ లైన్లు అయితే బారులు ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడానికి రాత్రి నుంచే కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అయితే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి ఇక్కడే నిద్ర చేసి తెల్లవారుజామున స్వామివారి కళ్యాణం తిలకించారు. అనంతరం దర్శనం చేసుకోవడం కూడా భక్తులు అయితే బారులు తీరిన పరిస్థితి ఉంది. క్యూ లైన్ లో నుంచి భక్తులు దర్శనం చేసుకోవడానికి సుమారు 1 గంట నుంచి 2 గంటల సమయం వరకు కూడా పడుతుంది. అయితే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇటు ఆలయ సిబ్బంది తర్వాత పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు. పారిశుద్ధ్య కార్మికులు కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 3 షిఫ్ట్లో కూడా ఇక్కడ సిబ్బంది పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలని మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. అదేవిధంగా ఈ క్యూ లైన్ లో వెళ్లే భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా క్యూ లైన్ లో ప్రత్యేకంగా నీటి వసతి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే క్యూ లైన్ లో చిన్నపిల్లలకి, వృద్ధులు ఎవరైనా ఉంటే వారికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారి కోసం ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి దర్శనం సులభంగా అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే తెల్లవారుజామున 4 నుంచి కూడా ఈ ఆలయ పరిసర ప్రాంగణం మొత్తం కూడా శివనామ స్మరణతో అయితే మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. అసలు ఇక్కడ ఇసుకేస్తే రాలినంత భక్తులు అయితే వచ్చి ఉన్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్వామివారిని కనుక దర్శించుకున్నట్లయితే అదేవిధంగా స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి కళ్యాణంలో ఉపయోగించినటువంటి అక్షతలు కనుక ఇంటికి తీసుకెళ్లి కనుక వారి యొక్క దేవుడి వద్ద పెట్టుకున్నట్లయితే మంచి జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అందుకని కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారి కళ్యాణంలో ఉపయోగించినటువంటి అక్షంతలను తీసుకెళ్ళడానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. దానికి తగినట్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు ఆలయ పరిసర ప్రాంగణం మొత్తం కూడా శివనామస్మరణతో అయితే మారుమోగుతున్నాయి. అదేవిధంగా ఈ చెరువుగట్టు ప్రాంగణం మొత్తం కూడా పార్కింగ్ మొత్తం కూడా వాహనాల రద్దీ అయితే నెలకొంది. అయితే ఈ చెరువుగట్టుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా నల్గొండ డిపో నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ ఉత్సవం ఈ నెల 2వ తారీఖున నల్గొండలో నగరోత్సవంతో ప్రారంభమైంది. ఈ రోజు తెల్లవారుజామున కళ్యాణోత్సవం జరిగింది. రేపు ఎల్లుండి కూడా అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా తెపోత్సవం జరుగుతుంది. ఈ ఆదివారం సాయంత్రం ఈ గ్రామోత్సవంతో కార్యక్రమం మొత్తం కూడా ముగిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఆదివారం సాయంత్రం జరిగే గ్రామోత్సవం మొత్తానికి కూడా భక్తులైతే పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. దానికి తగినట్లు కూడా ఏర్పాట్లు చేసినట్లు ఇక్కడ ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇది ఇక్కడ చెరువు కట్టించి ఉన్నటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు.